హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మూవీ F1 యాక్టెడ్ బై బ్రాడ్ పిట్ గారు. సో ఇంకా మీకు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఫర్దర్ డేస్ అయితే మిస్ కాకుండా చూస్తారు. సో ఇంకా F1 మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుందని చెప్పొచ్చు. అంటే నాకైతే నచ్చింది. జనరల్ నాకైతే ఈ కార్ రేసింగ్ ఫిలిమ్స్ అంటే నచ్చుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి మూవీస్ కూడా చూస్తుంటాం. మనకెంతో నచ్చుతాయి కాబట్టి అన్ని పార్ట్స్ చూసాం అప్పటికి. సో ఇది డిఫరెంట్ లాగా ఎప్పుడు ఫార్ములాస్ లాంటి ఒక వెహికల్స్ని తీసుకొని ఫిలిం చేస్తుంది. రేసింగ్ ఇలాంటివంటే మనకి ఏమనుకుంటాం, అరే రేసే అట్లా నడుచుకుంటూ పోతుంది, ఇంక ఏంటి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇలాంటివి అనుకుంటాం. కానీ దీంట్లో ఆ ఇంటెన్స్ అయితే క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు. మనకి నలుగురిని 10 మందిని కొట్టేయడం, యాక్షన్లు పెట్టడం, గన్ తీసుకొని పేల్చేసి కాల్ చేయడం ఇలాంటివన్నీ ఉండకపోయినా కూడా ఆ రేసింగ్ అనే థాట్ తీసుకొని త్రూ అవుట్ ద మూవీ మనకి సస్పెన్స్గా చూపించుకుంటూ మనకి టెన్షన్ పెడుతూ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా చూపించుకుంటూ మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని మన ముందు పెట్టడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఈ మూవీలో అది జరిగింది. ఆ డిఫికల్ట్ అనే దాన్ని వీళ్ళు ఈజీగా తీసుకున్నారు, మనకి ఇంట్రెస్టింగ్గా చూపించారు. త్రూ అవుట్ ద మూవీ మనకి ఎక్కడ కూడా అసలు బోర్ కొట్టడు మనకి. సో ఆ రేసింగ్ సీన్ జరుగుతున్నప్పుడు కూడా మనకి ఆ ఏదైతే ఉందో, మనకి రేసింగ్ అంటే జస్ట్ ఒక నడిపించుకొని వెళ్ళిపోవడం కాదు, అక్కడ మనకి చూస్తున్నప్పుడు విజువల్ వండర్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. దాని అయితే తీసుకొచ్చి పెట్టరని చెప్పదు. పర్ఫెక్ట్గా మనకి ఎంత కష్టం ఉంటుందో ఫార్ములా ఒక దీంట్లో వెహికల్స్ని రేస్ జరగడం అనేది మామూలు విషయం కాదు. మనం చూస్తున్నప్పుడు మాత్రమే ఇంతే కదా రేస్ అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎన్ని జరుగుతాయో అట్లాంటి దానివన్నీ మంచిగా చూపించుకుంటూ మనకి మన ముందుకు పెట్టరని చెప్పొచ్చు. ఇట్స్ అ పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఇది చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మాట్లాడుకుంటే మూవీ గురించి యాక్టర్స్ అక్కడ బ్రాడ్ పిట్ గారు సూపర్ ఎక్స్ట్రాడనరీగా అనిపించి, ఇప్పుడు మనకి ఎట్లా ఈ రేసింగ్ ఫిలిమ్స్లో ఎప్పుడు కూడాను జస్ట్ ఒక కొన్ని మూవీస్ ఉంటాయి క్యాజువల్గా అట్లా రేస్ తెలుసుకుంటూ ఇంకేం గెలవడం, ఎట్లా గెలిచేస్తాడు, సో ఇంకా అట్లే ఎండింగ్ చేసేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ దీంట్లో అది జరగలేదు. ఎప్పుడైతే ఆ రేసింగ్ అనేది, ఆ ల్యాప్స్ అనేది మొదలవుతాయో అప్పుడు మనకి ఒక ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది. సరే మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఎట్లా జరుగుతుంది, మరి ఇప్పుడు ఈయన ఎట్లా జరుగుతాడు, ఎట్లా గెలుస్తాడు అనే థింకింగ్ కెపాసిటీ మనకు వస్తుంది. కాబట్టి అలా క్రియేట్ చేశారు ఆ స్క్రీన్ ప్లే ద్వారా మనకి చూపించుకుంటూ. సో అది మనకి బాగా అనిపించింది అని చెప్పొచ్చు. సో ప్రాపర్గా లాస్ట్ వరకు చెప్పేదైతే మనకి ఎండింగ్ కూడా బాగానే అనిపించింది. సో మనకి ఆ రేసింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా పర్ఫెక్ట్గా అనిపించింది. సో ఇంకా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అని అయితే నేను ఫస్ట్లో చెప్పాను, కానీ దానికి దీనికి పోల్చకూడదు. ఇది డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అదొకటి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను నేనైతే. సో అది చెప్పడం అయితే జరిగింది. ఇంకా అంత పెద్దగా మనకి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, దాని తోడు రేసింగ్ చుట్టూ. దీంట్లో అట్లా లేకపోయినా మనకి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. సో దానికి దీనికి ఏం పోలికలు ఉండవు. అది డిఫరెంట్ మూవీ, ఇది డిఫరెంట్ మూవీ అని చెప్పుకుంటూ F1 అనేది పర్ఫెక్ట్ మూవీ. ఎవరైతే రేసింగ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకైతే బాగా సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఇష్టమయ్యే ఫిలిం. ఎందుకంటే ఇప్పుడు టీవీలో మనం జస్ట్ ఆ రేసింగ్ మాత్రమే చూస్తాం, దాని వెనకున్న శ్రమ కానీ అవేవి మనం చూపెట్టరు, మనం చూడం. కానీ దీంట్లో పర్ఫెక్ట్గా అన్నీ చూపిస్తారు. కానీ అది రేసింగ్ మొదలవ్వడం నుంచి ఎండ్ వరకు మనకు అన్ని పర్ఫెక్ట్గా ఏంటి దాని కష్టం ఏంటి అనేది అక్కడ అన్నీ చూపిస్తారు. కాబట్టి మనకి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మూవీ ఎండ్ వరకు చూసిన తర్వాత జస్టిఫికేషన్ పర్ఫెక్ట్గా అన్నీ అనిపిస్తాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు. కాబట్టి నాకైతే 100% నచ్చింది. నాకైతే రేసింగ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాను, ఇష్టమవుతుంది. సో నేను కూడా అప్పుడు ఫార్ములా రేసింగ్ అనేటువంటి చూస్తుంటాను కాబట్టి ఆ వెహికల్స్ కూడా నాకు ఇష్టమవుతుంటాయి. సో దీంట్లో కూడా పర్ఫెక్ట్గా ఆ ల్యాబ్స్ అవన్నీ చూపించారు, రేసింగ్ అవన్నీ మాకు చూపించారు. కాబట్టి ఒక చిరునవ్వుతో బాగా ఇష్టమైనటువంటి ఫిలిం ఇదే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఈ మధ్య ఎక్కువ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. సో 27th కొన్ని ఫిలిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఎక్కువ. సో ఇంకా అన్నీ చూసేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు F1 ఒకటే బ్యాలెన్స్ ఉండే, అవన్నీ చూసేయడం అయితే జరిగింది. సో ఇంకా ఆర్డర్ వల్ల మనకి వెళ్తుంటే, సో మార్గన్ మూవీ మనకి ఫస్ట్ అయితే నేను ఇస్తున్నా స్టాండింగ్స్.
సెకండ్ మనకి ఏదైతే ఉంది ఇది కన్నప్ప థర్డ్కి ఇస్తాం. సెకండ్ F1 ఇస్తాను నేనైతే. ఫస్ట్ మార్గన్, సెకండ్ F1, థర్డ్ కన్నప్పకి ఇచ్చేస్తున్నా. ఫోర్త్ మా ఫిలిం, నేను ఒక రివ్యూ అయితే వచ్చింది మా ఫిలిం. సో ఇది నా ఆర్డర్ కనుక ఇస్తున్నాను నేనైతే ఈ మంత్, అంటే లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన ఫిలిమ్స్లో ఇది నా ఆర్డర్. సో ఇంకా F1 మూవీకి జనరేటింగ్ ప్రకారం వీ కెన్ గివ్ అప్ టు 4.5 అవుట్ ఆఫ్ 5. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఓకే, ఇట్ వాజ్ గుడ్, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. సో ఇంకన్నీ ఇవి అనిపిస్తాయి మనకైతే ఈ మూవీ చూసిన తర్వాత. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనిపిస్తాయి రేసింగ్ డిపార్ట్మెంట్లో. మీరు కూడా ఒకసారి చూసేయండి అని చెప్పుకుంటూ, యాక్టర్స్ అందరూ బాగా చేశారు. బ్రాడ్ పిట్ గారు అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకుంటూ, సో ఇది F1 మూవీ రివ్యూ గైస్. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, ఇంకా ఎన్నో మూవీస్ ఉన్నాయి, దాని వీడియోలు కూడా వస్తుంటాయి. దానికైతే మీరైతే క్యాచ్అప్గా పెట్టుకుని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో అది గాయస్, ఇంకా మీట్ ఉన్న నెక్స్ట్ వీడియో, బాయ్.